మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను అంతం చేస్తా అనటం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ను అంతం చేయటం కేసీఆర్ వల్లే కాలేదు. జీవన్ రెడ్డి ఎంత అని ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి ఒక వెన్నుపోటుదారుడని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని అతన్ని ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ సభలో ఎంత గర్జించినా ప్రజలు పట్టించుకోరని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అంటున్న కవ్వంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. నిన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. కేవలం బీజేపీకి బీ టీమ్గా పనిచేయడానికి నిన్న సభ పెట్టారు, అంతకు మించి ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యన్ ఉన్నారు. అన్న, ప్రధానంగా మీ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి నిన్న చేరడం, అనంతరం అంత పెద్ద సభ పెట్టడం, నిజంగా సభ సక్సెస్ అయిందంటారా? అది ఉన్నదే 4 ఎకరాల స్థలం. 4 ఎకరాల్లో ఆ స్థలంలో పట్టేది కూడా 5-6 వేల మంది. అది కూడా నిండలే. నిన్న ఆ సభ ఎట్లా సక్సెస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇక జీవన్ రెడ్డి గారి గురించి చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్న మా జిల్లావాసి 83లో తెలుగుదేశంలో పోటీ చేసి ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. ఆయన క్యారెక్టర్ గురించి నేను ఈరోజు ఏం చెప్పగలుగుతా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళు ఇష్టారాజ్యంగా ఏలి 15 సార్లు బీఫామ్ తీసుకొని 15 సార్లు పార్టీ డబ్బులు తీసుకొని పోటీ చేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోవాలనడం చాలా దురదృష్టకరం. 15 సార్లు బీఫామ్ ఇచ్చారు, దగ్గరుండి మేము ఎన్నోసార్లు గెలిపించుకోవడానికి ప్రయత్నించాము, అండ్ పార్టీలో కూడా అనేక పదవులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు మీ కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తామంటూ కూడా నిన్న సభలో మాట్లాడారు. ఆయన వల్ల కాదు, ఆయన బాప్ వల్ల కూడా కాదు. మోసగాడు ఎన్టీ రామారావు నిస్వార్థంగా ఆ రోజు పిల్లలను తీసుకొని టికెట్ ఇస్తే ఆయనను మోసం చేస్తున్నాడు. ఈయన వల్ల అవుతుంది ఈ మోసగాని వల్ల. ఈ మోసగాడు ఒక రోజుకో పూటకో మాట మాట్లాడతాడు. మీకు ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. ఆయన క్యారియర్లో చాలామందికి ఇది తెలియదు. 83 నుంచి నేను రాజకీయాలను గమనిస్తా ఉన్నాను. 82 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. 82లోనే ఈయన మోసం 83లో గెలిచి ఎక్సైజ్ శాఖ మంత్రి అయిపోయి ఆ తర్వాత వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. ఇది ఆయన క్యారెక్టర్. ఈరోజు ఆయనతోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం సాధ్యమా? కేసీఆర్ వల్లనే కాలేదు. కేసీఆర్ ఏ పార్టీ ఉండొద్దనుకొని అన్ని పార్టీలను భూస్థాపితం చేస్తా అనుకున్నాడు. లాస్ట్కి ఆయనే భూస్థాపితం అయ్యాడు కదా. ఈయన కూడా ఏ క్లోజ్డ్ చాప్టర్. అది ధృతరాష్ట్ర కౌగిలి అని ఆయనకు తెలియదు. కేసీఆర్ అనేటోడు అలుముకొని చంపేస్తాడు. జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తాడని మీరు అంటున్నారు. అలాంటి జీవన్ రెడ్డిని పట్టుకొని నిన్న కేసీఆర్ మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లాగా అన్న తమ్ముళ్లాగా పని చేసుకుంటూ పోతాము, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. కేసీఆర్ గారు అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని అలుముకొని ఆలయ నరేంద్రను బొందబెట్టినాడు. అదేవిధంగా విజయశాంతిని బొందబెట్టినాడు. ఆమె స్థాపించినటువంటి పార్టీని ఖతం చేసినాడు. ఆలయ నరేంద్ర పార్టీని ఖతం చేసినాడు. ఆలయ నరేంద్ర చెప్తే టికెట్లు ఇవ్వలేని స్థితికి ఆలయ నరేంద్ర దిగి చనిపోయినాడు. ఆయన మనోక్షోభకు గురి అయిపోయి. ఇక ఆయన కలిసి రామలక్ష్మణులు కదా. అది ధృతరాష్ట్ర కౌగిలి. ఈయన పొడుగు చేసేది లేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను చచ్చినా నమ్మరు. ఆయనకు భవిష్యత్తు లేదు. ఆయనను విశ్వసించే ప్రజలు లేరు. ఆయన నియంతృత్వాన్ని, ఆయన చేసినటువంటి ఆకృత్యాలను ప్రజలు జీర్ణించుకోలేకనే ఈరోజు ప్రజలు ఆయనను ఓడించినారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అర్థవంతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఆ చర్చలో నువ్వు పాల్గొనలేదు. ఏదో వేదిక దొరికించుకొని మళ్ళీ వస్తా, హైడ్రా అన్నావు కదా. హైడ్రాను నేను గంగలో పడేస్తా, తుంగలో పడేస్తా అని, ఇంకా నేను మూసిలో పడేస్తా అని. హైడ్రా నువ్వు నీ దగ్గరకు వచ్చినటువంటి ఈ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి గారు నిడ్రా పెడతా అన్నాడు, జిడ్రా పెడతా అన్నాడు, జగిత్యాలోడు పెడతా అన్నాడు, కబ్జాలు అన్నారు. కబ్జాలకు మూల కారణం తెరదించింది, ధరణి పెట్టింది మీరే కదా. మీకు భయం హైడ్రా అంటే. ఎందుకంటే కబ్జాలు మీరు, కబ్జాకోరులు మీరు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు రాకుండా, చర్చించకుండా, ప్రజావేదికల మీద బహిరంగ సభల్లో ఏదో జోష్ నింపినా అని పగటి కళ్ళకు అంటుండు.
థ్యాంక్ యూ అమ్మ. సో మొత్తానికి ప్రజా వేదికల మీద ఎంత గర్జించినా వేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో మేం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చలు జరపండి. ఈ విధంగా సభల్లో మాట్లాడితే వచ్చేది ఏది లేదు, అదంతా కూడా కేవలం జోస్ నింపడం కాదు, అదంతా కూడా ఒక సభ అనేది అవసరం లేదు, అసలు అది ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ అనేది ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎప్పటికీ రాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని జీవన్ రెడ్డి మాట్లాడడం చాలా నవ్వులాటగా ఉంది అని అయితే ఇటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో హేమ.